చెప్పాలి. గొల్లలు వారు తమ మందలు కాల్చుకుంటుండగా ఎన్నోసార్లు చెప్పాడు, క్రిస్మస్ కొత్త సందేశాలు ఏముందో, కొందరు లోతులు అంటారు, మర్మాలు అంటారు, మరమరాలు అంటారు, ఏముందో మానవుని యొక్క శాపం తొలగిపోవాలంటే మత గ్రంథాలని ఘోషిస్తున్న సత్యం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఆ మాట చాలా చక్కగా రాస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో నీవు ఈ రోజు ఈ పండుగ జరిగించుకుంటున్నావంటే కేవలం ఏదో నీరు ఫలించం చేపట్టే ఈ రోజు మన మధ్యలో వేలాది మందిగా మన మధ్యలో కూర్చున్నామంటే వారి కృషి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా క్రిస్మస్ పండుగ సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా అందరి కుటుంబాలలో ఆరోగ్యం, ఆనందం నింపాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Thank you, sir, for coming over here and extending your wonderful greetings to all the congregation. Thank you so much, and we never forget it. వారిని మేము గుర్తు చేసుకుంటాం. సో వారి తర్వాత మంచి నాయకుడిగా వర్ధిల్లాలని, సంఘ సేవ చేయాలని ఆ భగవంతుని ఆయేసులో మేము ప్రార్థిస్తాం. ఖచ్చితంగా దేవుడు అటు కృప మీకు అనుగ్రహించింది. వారి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వేమరెడ్డి గారు, వారు రాజకీయంలో ఉన్నప్పటికీ ఆ కుటుంబాల వారిగా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వారిని బట్టి కూడా నేను ప్రార్థిస్తూ ఇంకా మరి ఉన్నతమైన పదవులు వారు కూడా మరి ప్రభుత్వం దృష్టిలో ఉన్నారు. సో వారికి కూడా దేవుడి కృప ఇవ్వాలని ఆ యేసు ప్రభువుని ప్రార్థిస్తూ దేవుడి కృప అనుగ్రహించింది కాక. థ్యాంక్ యూ.